వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మా అక్క మరో స్టోరీ చెప్తుంది అనమాట. సో ప్రీవియస్లీ నేను కూడా ఒక స్టోరీ చెప్పాను అనమాట, అది కూడా వెళ్ళి త్వరగా చూసేయండి. ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ లో రెడ్ హార్ట్ పెట్టేయండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఒక రియల్ హారర్ స్టోరీ అన్నమాట. సో ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పేరు మనం మైత్రి అని తీసేసుకున్నాము. సో ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ పేరేంటో చెప్తున్నాను. స్నేహిత, గీతాంజలి, స్ఫూర్తి, పరిణయ, ప్రణీత, శాన్విక, సైమా, శ్రేయ, మానస్విని, సహస్ర, అవంతిక, పశ్యవతి, దీక్షిత, ముత్యాల, రచిత, కార్తిక్, గీత, ప్రీతి, లిషా, అక్షయ, దీక్షిత, ఇంకా లిఖిత, ప్రవశిత, జయశ్రీ, భావన, మోక్షిత, భూమి, దీక్ష, అనన్య, అక్షిత, పవిత్ర, రిషిత. సో వీళ్ళందరూ మన మైత్రి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. సో వీళ్ళు ఒక స్కూల్లో ఉంటారు. మైత్రి ఏమో ఒక 4th క్లాస్ అమ్మాయి, అంటే చిన్నగానే ఉంటారు కదా 4th క్లాస్ అంటే 4th క్లాస్ అమ్మాయి అన్నమాట. సో ఒక రోజు ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక చెట్టు ఉంటుంది ఆ గ్రౌండ్ లో అన్నమాట. చెట్టు ఎలా అంటే కొంచెం విచిత్రంగా భయంకరంగా ఉంటుంది. పెద్ద ఉంటది, అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా గ్రౌండ్స్ లో, అట్లా పెద్ద చెట్లే ఉంటాయి గాయ్స్. సో అలా ఒక పెద్ద చెట్టు, అది ఒక్కటే కొంచెం విచిత్రంగా స్కేరీగా ఉంటది అన్నమాట. సో అలా అని చెప్పేసి ఏమవుతుందంటే ఒక రోజు ఆడుకుంటూ వాళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటారు అందరూ. సో ఒక రోజు మైత్రి వెళ్ళి ఆ చెట్టు వెనకాల దాక్కుంటది. సో ఇంకా అందరు ఏం చేస్తారంటే ఆడతారు. మైత్రిని ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే అందరు కొంచెం భయపడుతుండే ఆ చెట్టు దగ్గర వెళ్ళడానికి. సో మైత్రి కూడా వెళ్ళదేమో అనుకొని అక్కడ ఎవరు వెళ్ళరు మైత్రిని వెతకడానికి. సో మైత్రి ఏమో ఇంకా రావట్లేదు ఎవరు రావట్లేదు అని చెప్పి కూర్చుంటది చెట్టు వెనకాల. కూర్చొని ఏం చేస్తుంది, ఇంకా చిన్న పాప కదా, పాప మమ్మీకి కూర్చొని అట్లా నిద్రపోతుంది అనమాట. అక్కడే నిద్రపోతూ ఉంటది. సో ఏమవుతుంది, చెట్టు దగ్గర నిద్రపోతుంది. సో ఇంకా స్కూల్ అయిపోతుంది, ఇంకా స్కూల్ కి లాక్ వేసేస్తారు, అక్కడ ఎవరు చూడరు. సో నైట్ ఇప్పుడు ఏమంటారు అంటే స్కూల్లో మైత్రి ఒక్కటే ఉండిపోతుంది అనమాట. స్కూల్ అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు చూడండి మైత్రి ఎక్కడుందని, ఎవరు గమనించరు కూడా. బ్యాడ్ ఫ్రెండ్స్, అంటే ఎవరు దాంట్లో వాళ్ళు ఉంటారు ఇంకా. సో అలా ఏం చేస్తారంటే వెళ్ళిపోయిన తర్వాత మైత్రి ఒక ఆమెని ఆ స్కూల్లో ఉండిపోయిన తర్వాత ఆమె నిద్రలేసి చూడంగానే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయిపోయి మొత్తం మేఘాలు అంటే ఇలా వచ్చేసి మొత్తం డార్క్ అయిపోతుంది అనమాట. వర్షం పడేటట్టు మొత్తం స్కేరీ అయిపోతుంది వెదర్. ఒక్కొక్కసారి ఎలా అవుతుంది కదా సాయంత్రం పూట, అంటే గాలి వస్తుంటది, వర్షం పడేటట్టు అవుతుంటది. వర్షం వచ్చే ముందు ఎలా అవుతుంది అలా అవుతుంది అనమాట. సో ఇంకా లేచి చూస్తే అరే స్కూల్లో ఎవరు కనిపించరు, అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నానా అని ఏడుస్తూ ఉంటది. ఇంకా మైత్రి వాళ్ళ పేరెంట్స్ ఏమో పాపం ఇంకా అమ్మాయి రాలేదని చెప్పేసి వెతుకుతూ ఉంటారు బయట. స్కూల్ కి వెళ్తారు, కానీ స్కూల్ కి వచ్చేటప్పుడు ఇంకెక్కడైనా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పేసి ఫస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతకడానికి వెళ్తారు. అప్పటి వరకు మైత్రి ఏడుస్తూ ఉంటే వెనకాల నుంచి మైత్రికి ఎవరో ఛన్ 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 అని గజ్జలేసేటప్పుడు వినిపిస్తుంది అనమాట, ఎవరో వస్తున్నట్టు. అమ్మో అని ఇంకా చూస్తే ఎవరో అంటే ఎవరు కనిపించరు మైత్రికి, కానీ సౌండ్ వస్తూ ఉంటది ఎవరు కనిపించరు. చాలా స్కేరీ అసలు. అట్లా సౌండ్స్ వచ్చి ఎవరు కనిపించకపోతే మనకి ఎంత భయం వేస్తారు ఫ్రెండ్స్ అసలు కదా. సో అలా మైత్రికి జరుగుతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఆమెకి ఇంకా భయం వేస్తూ ఉంటుంది, ఇంకెవ్వరు లేరు స్కూల్లో, నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. అంటే వాళ్ళ పెద్ద స్కూల్ అనమాట. స్కూల్లో గ్రౌండ్లో ఆ చెట్టు ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది, ఎక్కడ దారి కనిపించదు. ఆమె చిన్న పాప, ఆమెకి ఏం తెలుసు. సో అలా చెప్పేసి ఏం చేస్తుందంటే ఇంకా ఫుల్ ఏడుచుకుంటూ ఒక దగ్గర కూర్చుంటుంది. ఇంకా ఏమంటారు, రెయిన్ పడేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది కదా మనకు, ఏమంటారు ఏదో సౌండ్ వస్తుంది, దాన్ని ఏమంటారు, మేఘాల సౌండ్ వస్తుంది కదా. అట్లా సౌండ్ వస్తుంటే ఇంకా ఏడుస్తుంది పాపం, ఏడుచుకుంటూ కూర్చున్న తర్వాత ఉరుములు మెరుపులు అవి వస్తూ ఉంటాయి. సో అలా అవుతుంది. అలా అయినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా స్కూల్లో ఉందేమో అని చెప్పేసి స్కూల్కి వస్తారు. స్కూల్ అంతా లాక్ వేసేసి ఎవ్వరు ఉండరు, స్కూల్లో వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మమ్మీకి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది అనమాట.
అరే ఇది మా అమ్మాయిదే మైత్రి సౌండ్ ఇది అని చెప్పేసి వాళ్ళ నాన్నకు చెప్తుంది. నాన్నకు చెప్పినప్పుడు అరే ఇది స్కూల్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తాడు వాళ్ళ డాడీ, డోర్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, గేట్ ఎక్కి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని వినడానికి వెళ్తే ఒక కార్నర్లో కూర్చొని మైత్రి ఏడుస్తూ ఉంటుంది. మైత్రి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు బయటికి రాలేదు అది ఇది అంటే జరిగిందంతా చెప్తుంది మైత్రి. ఇలా నేను ఆడుకుంటూ స్కూల్లో పడుకున్నాను అది ఇది అంటే ఇంకా ఏం చేస్తాడు వాళ్ళ డాడీ, మైత్రిని తీసుకొని ఇంకా వెళ్ళిపోతాడు ఇంటికి. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు, అంటే చెట్టు వెనకాల అక్కడిక్కడ వెళ్ళొద్దు, క్లాస్లో పడుకో, టీచర్ ఉంటారు వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదమ్మా, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడతారు. ఆ రోజు భయపడిన తర్వాత మైత్రి దొరికిందని చెప్పేసి కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్ మళ్ళీ స్కూల్కి పంపిస్తారు. మైత్రి అలానే చదువుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక రోజు ఏం చేస్తుంది అంటే బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. సో గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే అట్లా సడన్గా చెట్టు వైపు చూస్తుంది. చెట్టు వైపు చూస్తే అక్కడ ఎవరో నించున్నట్టు కనిపిస్తుంది ఆమెకి. అరే ఎవరో ఉన్నారు కదా అక్కడ చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు. సరే ఎవరో ఉన్నారు వెనకాల, చెట్టు వెనకాల చూద్దామని వెళ్తూ ఉంటే ఇంకా ఎవరో నడుస్తూ ఉంటారనమాట చెట్టు వెనకాల. అరే ఎవరు అని చెప్పేసి వెళ్ళడానికి చూస్తుంది. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది మైత్రి. నడుస్తూ ఉంటే వెనకాల వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఎక్కడికో వచ్చేస్తుంది, వేరే అంటే నడుచుకుంటూ చాలా దూరం వచ్చేస్తుంది. మైత్రికి తెలియదు ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో తెలీదు. సో వేరే ఎక్కడో ఏరియాకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చి చూస్తారు ఎక్కడ వచ్చేసానని చెప్పి ముందు చూస్తే ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు కూడా కనిపించరు. అరే ఎక్కడ వచ్చేసాను నేను అని చూస్తూ ఉంటుంది. వెనకాల నుంచి మైత్రికి ఇట్లా చేపెడతారు ఎవరు. ఇట్లా పెట్టంగానే భయం వేస్తుంది. ఇట్లా చూస్తుంది, చిన్న అమ్మాయి కదా, ఇట్లా పైకి చూస్తుంది, ఇట్లా వెనకాల తిరిగి పైకి చూస్తుంది అనమాట. చూసినప్పుడు ఎవరో ఒక ఆవిడ కనిపిస్తే ఆమె కాళ్ళకేమో ఇంత గజ్జలు అవి ఉంటాయి, స్కేరీ ఉంటుంది అనమాట. చాలా ఇంత పెద్ద కాటుగా పెట్టుకొని ఇట్లా ఉంటుంది. ఒక జుట్టేమో ఇట్లా బన్ వేసేసుకొని పైకి కొప్పు కట్టుకొని అట్లా ఉంటుంది. చూసి మీకు ఫుల్ భయం వేస్తూ ఉంటుంది. ఆమె చేయి పట్టుకుంటుంది. ఆమె ఇట్లా వద్దులు అని చెప్పేసి ఇంకా ఎలా అలా వద్దులు అని చెప్పేసి ఎలాగో అలా వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళకు. సో ఎలాగో అలా చేసేసి ఇంకా మైత్రి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ డే ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నేమ్స్ చదివాను కదా, వాళ్ళందరికి చెప్తుంది మైత్రి ఇట్లా జరిగింది అది ఇది అంటే. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆమె చెప్తుంది అంటే అయ్యా నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు అదే ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఆ చెట్టు వెనకాల పెద్ద స్టోరీ ఉంది తెలుసా అని చెప్పి స్టోరీ చెప్తుంది. సో ఆ స్టోరీ ఏంటంటే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయమ్మ ఉండేదంట ఆ స్కూల్లో పనిచేసేదంట. సో ఆమె ఎక్కడో ఊరు నుంచి వచ్చిండే అంట. అందుకే ఊరు మనుషులు కొంచెం ఎట్లా ఉంటారు, పెద్ద పెద్ద గజ్జలు వేసుకుంటారు, కొంచెం పెద్ద బుట్టు పెట్టుకుంటారు, కొప్పు కట్టుకొని ఉంటారు కదా, అలా ఉండేదంట. సో ఒక రోజు ఆమె ఏం చేసింది, అక్కడ చెట్టు దగ్గర ఊడుస్తూ ఉంటే ఆమె పాము కరిచిందంట. సో ఆమె అక్కడే ఇంకా చనిపోయింది పాపం. సో అప్పటి నుంచి ఆమె అక్కడే తిరుగుతూ ఉంటది అని చెప్పేసి చెప్తారంట ఊర్లో అందరు. సో స్కూల్లో ఏంటంటే పిల్లలు భయపడతారని చెప్పేసి ఇలా చెప్పరు. సో బయట ఇలా చెప్తూ ఉంటారు అని చెప్పి ఆ అమ్మాయి మైత్రికి చెప్పింది. సో మైత్రి అనుకుంటుంది అమ్మో ఈ ఆయమ్మ నాకెందుకు కనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి భయపడుతుంది. ఇంకా నైట్ భయంతో పిల్లలకి జ్వరం వచ్చేస్తుంది కదా, సో అలా జ్వరం వచ్చేస్తుంది ఆమెకి, మైత్రికి. సో మైత్రి చెప్తుంది మా ఫ్రెండ్ ఇలా చెప్పింది, నాకు ఆమెకు అనిపించింది ఇట్లా అంటే ఇంకా వాళ్ళ మమ్మీ చాలా భయపడుతుంది పాపం. అమ్మో అమ్మాయి ఇట్లా భయపడితే ఎట్లా అని చెప్పేసి ఇంకా ఆమెకు వేరే స్కూల్లో షిఫ్ట్ చేసేస్తారు అన్నమాట. సో అందుకే మనకు ఏదైనా స్కేరీ ప్లేసెస్ కనిపిస్తాయి, చెట్లు పుట్లు అని చెప్పేసి చాలా ఉంటాయి మన గ్రౌండ్స్ లో కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అక్కడ వెళ్తుంటే ఆపండి అండ్ వెళ్ళకండి అటు సైడ్, అసలు వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళకుండా ఉంటే మనం సేఫ్గా ఉంటాము. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని హైప్ కూడా చేయండి. బాయ్.